హాయ్ అండి. ఈరోజు వచ్చేసి పాలకూర చికెన్ కర్రీ చేస్తున్నా. ఎప్పుడు చికెన్ గోంగూర, చికెన్ పుదీనా, ఇట్లా ఏమంటారు చికెన్ కొత్తిమీర చికెన్ రైస్ అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా చికెన్ పాలకూర చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను. తీసుకొని అది ఒక 20 రూపాయలు పాలకూర కూడా చిన్న కట్ చేసుకొని కడిగి ఒక జల్లి గిన్నెలు వేసి పెట్టిన తర్వాత చికెన్ కూడా ఉప్పు నిమ్మరసం వేసి కడిగి పక్కకు పెట్టేసిన తర్వాత కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఒక 2 పెద్ద ఉల్లిగడ్డలు వేసుకొని పసుపు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది అనమాట. పసుపు వేస్తే ఉల్లిగడ్డ అనేది తొందరగా ఉడుకుతుంది. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని ఉప్పు వేసుకోవాలి తగినంత. కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే పాలకూరలో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం తక్కువనే వేసుకోవాలి. చికెన్ వేసుకొని ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ మంచిగా కలుపుకొని వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట. చిన్న మంట మీదనే ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టి మంచిగా చిన్న మంట మీద ఉడికించుకుంటే వాటర్ అనేది బయటకు వచ్చి ఇట్లా కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు పాలకూర వేసుకోవాలన్నమాట. చిన్న కట్ చేసుకోవాలి. పాలకూర ఒక 20 రూపీస్ అనమాట. హాఫ్ కేజీ చికెన్కు 20 రూపీస్ పాలకూర వేసిన నేను. 5 కట్టలు ఇచ్చిండ్రు. పాలకూర వేసుకొని బాగా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది కర్రీ. పాలకూర చికెను, గోంగూర చికెన్ కూడా బాగుంటుంది. ఊకే గోంగూర చికెన్ కాకుండా డిఫరెంట్గా ఇట్లా కూడా వేసుకోవచ్చు. అట్లా అప్పుడప్పుడు కొంచెం తిక్కగా ట్రై చేస్తూ ఉంటాను నేను అనమాట. ఏదైనా సరే ట్రై చేద్దాం, బాగుంటేనేమో పెడతా, వీడియోలో లేకపోతే పెట్టను అన్నట్టుగా ఇక అన్నీ తిక్క వేషాలు వేస్తుంటూ కూరలు వండుకుంటూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. మా వైష్ణవ్ అంటది, ఏంది పెద్ద మమ్మీ ఏదో ఒకటి చేస్తూ ఉంటావు, విచిత్రంగా చేస్తావు ఎందుకు వంటలు, విచిత్రమైన వంటలు అని అంటూ ఉంటుంది అనమాట. నువ్వైతే తిన్నాను ఒకసారి తిని చెప్పరాదురా వీడియోలు అంటే నేను చెప్పా అంటుంది. అస్సలు వీడియోలో కనబడని అంటుంది. ఆమెకు తెలియకుండా కొన్ని వీడియోలు పెడుతూనే ఉంటా కానీ ఆమెకు తెలిసి మాత్రం అస్సలు పెట్టనివ్వదు. పాలకూర కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ కారం వేసిన నేను. కారం వేసుకొని మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఆయిల్ పైకి తేలే వరకు ఉడకబెట్టుకోవాలి. ఆయిల్ పైకి తేలేటప్పటికి పాలకూర కూడా మంచిగా కనిపిస్తుంది అనమాట. కూరన టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇట్లా మంచిగా ఉడికింది కదా. ఇంకా ఒకసారి కలుపుకొని మళ్ళీ మంచిగా ఉడికిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని ఇక కొత్తిమీర కూడా వేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. వాటర్ అంతా ఇనికిపోవాలన్నమాట. మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు వేసుకోవాలి ఇక ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా. నేను మొత్తం అందులోనే ఒకటే దగ్గర మిక్సీ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇంకా అన్నీ 2-3 సార్లు వేయకుండా ఇంకా ఎంత ఒక హాఫ్ కేజీ ధనియాలు అయితే ఒక 100 గ్రాములు, 150 గ్రాములు జీలకర్ర, ఒక 50 గ్రామ్స్ అట్లా గరం మసాలా అన్నీ కలిపి మసాలా ఒక దగ్గర కొట్టి పెట్టుకుంటాను అనమాట. ఇంకా అదే వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ 3 కలిపి ఒక దగ్గర మసాలాలు మిక్స్ చేస్తే టేస్ట్ అయితే అసలు చాలా చాలా బాగుంటుంది. ఇక ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు అట్లా ఫ్రై కావాలి. చూసిరా దగ్గరికి ఉడికింది. వాటర్ ఇట్లా ఏం లేకుండా జొన్న రొట్టె, చపాతి, గోధుమ రొట్టె, నూకల రొట్టె, దోశలకు కూడా చాలా బాగుంటుంది పాలకూర చికెను. సూపర్గా ఉందన్నమాట. ఈరోజు ఫస్ట్ పాలకూరతోటి ట్రై చేసిన అనమాట. ఇంకా మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ లేకుండా ఒక బౌల్లోకి వేసుకోవాలి. చాలా 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 టేస్టీగా ఉందన్నమాట ఈరోజు పాలకూర అయితే. ఇంకా మా అమ్మాయి తిన్నది, నేను తిన్నా, ఇంకా మా ఊరు తినలే, ఇంకా మా వైష్ణవి ఇట్లా తినలేను అనమాట. ఇది కొంచెం ఆమెకు ఏమంటారు మొత్తం చికెన్ పీసులు ఉండేటట్లు అయితేనే ఇష్టం అనమాట. పిల్లలు కూడా ఆకుకూరలు తినని వాళ్ళు ఉంటారు కదా, ఇట్లా పాలకూర వేస్తే అది తీయడానికి ఉండదు, ఏముండదు, మంచిగా తింటారు. ఇక మా వైష్ణవికి ఇక ఇప్పుడు వేసి పెడితే ఇక తింటుంది అనమాట. ఇప్పుడే పాలకూర ఆమెకు ఇష్టం ఉండదు అనమాట ఆకుకూరలు వేస్తే. ఇప్పుడు వేసి కలిపితే ఇది అంతా ఏంటిదంటే కొత్తిమీర అని చెప్పింది అనమాట. కొత్తిమీర అని చెప్తే ఇక తిన్నదనమాట. కొత్తిమీర ఏంది ఇంతగానో వేసినామని. ఓకే అండి, చాలా చాలా బాగుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సూపర్ టేస్టీగా ఉండే చికెన్ పాలకూర కర్రీ.